ఇప్పటికే విశాఖపట్నంలోని కొండలన్నింటినీ గుండు చేస్తున్న ప్రభుత్వం ఓ ప్రైవేట్ సంస్థ కోసం నగరం నడి బొడ్డున నరసింహస్వామి కొలువైన సింహాచలం కొండనే అప్పగించేసింది. భారీ యంత్రాలతో రాత్రి పగలు తేడా లేకుండా ఆ కొండను తుల్చేస్తుండటం గిరి ప్రదక్షిణకు తరలివచ్చే భక్తులకు కనపడకుండా చేసేందుకు ప్రభుత్వం పడరాని పాట్లు పడింది. సింహాచలం కొండపై తవ్వకాలు కనిపించకుండా భారీ షీట్లు, గ్రీన్ మ్యాట్స్తో కవర్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా కొండ వద్ద భారీ షీట్లు, గ్రీన్ మ్యాట్స్ ఎందుకు ఏర్పాటు చేశారంటూ పెద్ద సంఖ్యలో భక్తులు సందేహం వ్యక్తం చేయడంతో సర్కార్ బండారం బట్టబయలైంది. నరసింహస్వామి కొలువైన సింహాచలం కొండకే చంద్రబాబు సర్కార్ ఎసరు పెట్టింది. డేటా సెంటర్ పేరుతో ప్రకృతి విధ్వంసానికి పాల్పడటం సరికాదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టానుసారం తవ్వకాలపై భక్తులు మండిపడుతున్నారు. డేటా సెంటర్కు భూములు ఇవ్వడం తప్పు కాదని, అయితే సింహాచలం కొండను అప్పగించడం ఏమాత్రం సరికాదని భక్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటు హనుమంతవాక నుంచి అటు గోపాలపట్నం వరకు విస్తరించి ఉన్న ఈ కొండపై నరసింహస్వామి కొలువై ఉన్నారు. ఇందులో హనుమంతవాక నుంచి అడవివరం మధ్యలో ఉన్న కొండలో ఏకంగా 160 ఎకరాలను ప్రభుత్వం డేటా సెంటర్ పేరుతో అప్పగించింది. దేవదేవుడు కొలువైన కొండపైనే 2 నెలలుగా తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే రోజు రోజుకు తవ్వకాలతో కొండ తరిగిపోతుండటంతో స్థానికుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన గిరి ప్రదర్శనకు ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ కొండ పక్క నుంచే గిరి ప్రదక్షిణ మార్గం ఉండడంతో తవ్వకాలు కనిపించకూడదని భారీ క్రేన్ మ్యాట్లు, బ్లూ షీట్లు ఏర్పాటు చేయటం చూసి విస్తుపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడే ఈ మ్యాట్లు, షీట్లు ఎందుకు ఏర్పాటు చేశారంటూ ఆరా తీశారు. నరసింహస్వామి కొలువైన సింహాచలం కొండపైనే తవ్వకాలు చేయటం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.